మన జాతిపిత మహాత్మా గాంధీని చంపిందెవరు? ఈ ప్రశ్నకు దేశం మొత్తం ముక్త కంఠంతో ఇచ్చే సమాధానం నాథూరామ్ గాడ్సే అని. కానీ గాడ్సే కాల్చితే గాంధీజీ చనిపోలేదట. మరొకరు కాల్చిన బుల్లెట్ గాంధీజీ శరీరంలోకి దూసుకుపోవడంతోనే చనిపోయారట. మరి ఎవరా అజ్ఞాత వ్యక్తి? ఆ హత్యలో మాజీ ప్రధాని కుట్ర కూడా దాగుందా అంటే అవుననే అనుమానిస్తున్నారు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే. ఆయన అసలే ఫైర్ బ్రాండ్ అన్న పేరుంది. ఆ బ్రాండ్కు తగ్గట్లే గతంలోనూ ఆయన అనేక బాంబులు పేల్చారు. ఇప్పుడేకంగా మాజీ ప్రధానిపైనే ఆయన ఆరోపణలు చేయడం, అది మన గాంధీజీ హత్యపై అనుమానాలు వ్యక్తం చేయడం రాజకీయంగానే కాదు, దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇంతకు గాంధీజీని చంపింది గాడ్సే కాకుంటే కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాటల్లో ఇంకెవరు? మహాత్మా గాంధీని 1948 జనవరి 30వ తేదీన హత్య చేశారు. నాథూరామ్ వినాయక్ గాడ్సే వందలాది మంది చూస్తుండగా గాంధీని చంపాడు. ఇదే విషయం కోర్టులో కూడా రుజువైంది. 1949 నవంబర్ 15వ తేదీన గాడ్సేను ఉరితీశారు. కానీ గాడ్సే ఉరితీతతో మహాత్మా గాంధీ హత్య ఉదంతం ముగియలేదు. రాజకీయంగా గాంధీజీ హత్యపై పలు రకాల అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉన్నాయి. 76 ఏళ్లుగా ఆయన మరణంపై అనేక కథనాలు, అనేక అనుమానాలు, కోర్టుల్లో కేసులు. ఇప్పుడు తాజాగా కర్ణాటక ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ్ పాటిల్ యత్నాల్ మరో కొత్త చర్చకు తెరలేపారు. అసలు గాంధీని చంపింది గాడ్సే కాదని, గాంధీ హత్యలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హస్తమున్నట్టు ఆయన బాంబు పేల్చారు. ఇప్పుడు ఇదే మాట దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ಒಂದೇ ಗಾಂಧಿ ಇನ್ನೇ 2 ಗೋಳಿ ಎಲ್ಲಿ ಬಂದು ಗಾಂಧಿಯ ಶರೀರದಲ್ಲಿ 3 ಗೋಳಿ ಅದು. 1 ಗೋಲಿ ನಾಥೂರಾಮ್ ಗೋಡ್ಸೆ ಅಂತ ಇದನ್ನು ಒಪ್ತಾರೆ, ಕೋರ್ಟ್ನಾಗೆ ಆಗೈತಿ. ಇನ್ನು 2 ಗೋಳಿ ಯಾರು ಹೊಡೆದ್ರು? ನೆಹರು ಹೊಡ್ಸದ? ನಮಗೆ ಸಮಸ್ಯೆ ಐತಿ ಜವಾಹರ್ಲಾಲ್ ನೆಹರೂನೇ ಗಾಂಧಿನ ಹೊಡ್ಸದ. ಯಾಕಂದ್ರೆ ನೆಹರೂಗೆ ಒಟ್ಟು ಸರ್ವಾಧಿಕಾರಿ ಆಗ್ಬೇಕನ್ನೋಂಥದ್ದಿತ್ತು. ಅದಕ್ಕೆ ಗಾಂಧಿನ ಹೊಡ್ಸದವರು ಗೋಡ್ಸೆನ ಗೋಳಿಗೆ గుండిగే ప్రాణ ಹೋಗಿಲ್ಲ. గాంధీ శరీరంలో 3 బుల్లెట్లున్నాయి. గాడ్సే కాల్చిన బుల్లెట్ ఒక్కటేనట. మిగతా 2 బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది బసనగౌడ్ ప్రశ్న. ఆ ప్రశ్నకు ఆయనే చెబుతున్న సమాధానం నెహ్రూ అరేంజ్ చేసిన మనుషులే చంపి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశం మొత్తాన్ని తన హస్తగతం చేసుకునేందుకు, నియంతలా శాసించేందుకు గాంధీని నెహ్రూ హత్య చేయించి ఉండొచ్చని బసనగౌడ్ డౌట్. బసనగౌడ మాటలు కేవలం పొలిటికల్ స్టంట్ గానే చూస్తున్నా. సోషల్ మీడియాలో గాంధీ హత్యపై మరోసారి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలాంటి కథనాలు అనేక మార్లు వినిపించాయి. జాతిపిత మహాత్మా గాంధీని గాడ్సే చంపినట్టు చరిత్ర చెబుతోంది. అయితే గాంధీని గాడ్సేతో పాటు మరో వ్యక్తి చంపినట్టు కూడా కథనాలు వచ్చాయి. గాడ్సే గాంధీని 3 బుల్లెట్లతో కాల్చాడని పోలీసులు తేల్చారు. అయితే గాంధీకి 4 బుల్లెట్లు తగిలాయని, 4వ బుల్లెట్ ఆయన శరీరం నుంచి దూసుకుపోవడం వల్లే ఆయన మరణించారని అప్పట్లో అంతర్జాతీయంగా మీడియాలో ప్రచారం జరిగింది. మరి ఆ 4వ బుల్లెట్ ను ఎవరు కాల్చారు? ఈ హత్య కుట్రలో గాడ్సే కాకుండా మరో వ్యక్తి ఉన్నాడా? ఉంటే ఆయన ఎవరు అన్న వివాదం అప్పటి నుంచి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆధునిక అభినవ్ భారత్ వ్యవస్థాపకుడు డాక్టర్ పంకజ్ ఫడ్నీస్ సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. అందులో గాడ్సే కాల్చిన 3 బుల్లెట్ల వల్ల గాంధీ చనిపోలేదని, 4వ బుల్లెట్ వల్లే ఆయన మరణించాడని పేర్కొన్నారు. అందువల్ల గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి విచారణ చేపట్టాలని కోరారు. గాంధీకి 4 బుల్లెట్లు తగిలాయని అప్పట్లో ప్రచారంలోని అన్ని వార్తాపత్రికల్లో వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ 4వ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎవరు పేల్చారు అన్న అంశాన్ని అప్పటి పోలీసులు పక్కన పెట్టారని ఆయన తెలిపారు. అయితే అసలు ఆ రోజు ఏం జరిగిందో రివైండ్ చేస్తే జనవరి 30, 1948 ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ఉన్న ప్రార్థనా సమావేశాన్ని ముగించి మహాత్మా గాంధీ బయటకు వస్తున్నారు. సమయం సాయంత్రం 5:17. ఆయనతో పాటు అంతరంగిక కార్యదర్శి వెంకట కళ్యాణం, సహచరులు చటోపాధ్యాయ ఉన్నారు. అందరినీ పక్కకు నెడుతూ ముందు కదులుతుందామె. అప్పుడే ఎదురొచ్చాడు నాథూరామ్ వినాయక్ గాడ్సే. 2 చేతులతో వినయంగా నమస్కారం చేశాడు. అనంతరం ఎడమ చేతితో అడ్డంగా ఉన్న అమ్మాయిని తొలగించి కుడి చేతిలో పిస్టల్ తీసుకున్నాడు. చేతిలో ఉన్న 380 ఏసీపీ పాయింట్ ఉన్న పిస్టల్తో గాంధీ ఛాతీలోకి గురి చూసి కాల్చాడు. సెమీ ఆటోమేటిక్ పిస్టల్తో గాంధీని 3 సార్లు కాల్చాడు. అంతే, ఒక్కసారిగా మహాత్ముడు కుప్పకూలాడు. గాడ్సే కాల్చిన 1 బుల్లెట్ గాంధీ ఛాతీలోకి దూసుకుపోగా మరో 2 బుల్లెట్లు పొట్టలోకి వెళ్లాయి. గాంధీజీ చివరి క్షణాల్లో హే రామ్ అన్నారని కొందరు చెప్తుండగా అలాంటి పదమే పలకలేదన్నది గాడ్సే మాట. ఈ సంఘటనపై స్పందించిన మాజీ ప్రధాని నెహ్రూ ఆ విషయాన్ని రేడియో ద్వారా ప్రకటించారు. మన జీవితాల్లో వెలుగు అంతరించి చీకటి కమ్ముకుందని చెప్పారు. ఇప్పుడు తాజాగా కర్ణాటకకు చెందిన కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ్ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయి.
బసనగౌడ్ ఇప్పుడే కాదు, గతంలోనూ అనేక సార్లు వివాదాస్పద కమెంట్లు చేస్తూ హెడ్లైన్స్ లో ఉండేవారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ వివాదాస్పద కమెంట్లు చేశారు. మరి చూడాలి బసనగౌడ్ మాటలు ఎంతటి రాజకీయ కాకరేపుతుందో.